ప్రసాద్ గారు, రెండు విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి, ఎన్నికలకు ముందు ఎన్నికలు దగ్గర పడుతున్నాయన్న సందర్భంలో ఒక ప్రచారం, ఒక ఐవీఆర్ఎస్ కాల్స్ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరిగాయి. ఏంటంటే మీ భూములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి లాక్కుంటున్నారు, మీ భూమి మీది కాదు, ఆయన దీన్ని దోచుకునే కుట్ర, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముసుగులో స్థిరాస్తులను దోచుకునే కుట్ర అంటూ పత్రికల్లో ఒకవైపు, చంద్రబాబు నాయుడు గారేమో సభలో ఒకవైపు, ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా విష ప్రచారం ఇంకొక వైపు, ఈ విధంగా చేసి కాల్స్ వెళ్ళాయి, అందరికీ భయపెట్టారు. సరే, నేను అనేది ఏంటంటే దుష్ప్రచారం నాడేమో, ఈరోజేమో క్రెడిట్ చోరీ గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ అసలు దీనివల్ల వైఎస్ఆర్సీపీ ఏ విధంగా నష్టపోయిందని చెప్పొచ్చు ఒక్క దుష్ప్రచారంతో? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే. నమస్తే సార్. సార్, మీకు మహాభారత యుద్ధం కనుక మీరు ఆద్యంతం గమనించగలిగితే సార్, భీష్ముడిని కొట్టడం ఎవరి వల్ల కాదు. అలాంటప్పుడు ఏం చేశారంటే ఒక సెకండ్ అని తీసుకొచ్చి కూర్చోపెట్టి అతన్ని యుద్ధాన్ని కొట్టినట్టు జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కోలేక వీళ్ళు చేసిన కుతంత్రమైన రాజకీయం ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో నేనైతే ఒక విషయం ప్రజలకు తెలియజెప్పాలి, ఎందుకంటే ఇది ఒక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక బృహత్తర కార్యక్రమం. అవును, దీన్ని ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో భారతదేశంలోని ఏ రాష్ట్రం ఏ యూనియన్ టెరిటరీ చేయలేకపోయింది. ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకుని ఛాలెంజ్గా తీసుకుని ఆ రోజు కేంద్ర ప్రభుత్వ సాయంతో 200 కోట్లు దీని మీద ఇస్తే, కరోనా పాండమిక్లో దగ్గర 3000 పైచిలకు రోవర్లనండి ఇంపోర్ట్ చేసుకున్నాం మనం. 3000 పైచిలకు రోవర్లను ఇంపోర్ట్ చేస్తూ శాటిలైట్తో దీన్ని అనుసంధానించి ఒక మెటిక్యులస్ క్యాలిక్యులేషన్, మీకు ఎంత తెలుసా సార్, దీంట్లో ఒక మీ భూమి హద్దులను కొలిచే ప్రాసెస్లో 0.001% తేడా రావడం రేరెస్ట్ ఫినామినా. పైపచ్చు వీళ్ళు ఎంత సక్సెస్ అయ్యారంటే వీళ్ళు మోడస్ ఆఫ్ ఆపరెండాలో ఈ సెకండ్ తరహా రాజకీయంలో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తప్ప ఆ రాళ్ళ మీద ఏదో సమ్ రంగు వేశారు. అవును, ఈ రెండు తప్ప అందులో ఉన్న ఏ అంశాన్ని వీళ్ళు ముట్టుకొని తిరిగి ప్రశ్నించడానికి వీళ్ళ దగ్గర ఆన్సరే లేదు. కానీ ఆ బొమ్మ చూపించి నిరక్షరాస్యులైన ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టగలిగారంటే దగ్గర 6800 గ్రామాలు కంప్లీట్ అయ్యాయి సార్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే సార్, బీజేపీ సైలెంట్గా కూర్చోవడం, ఎందుకంటే పొత్తుకెళ్తున్న నేపథ్యంలో ఇది మేము ఏం చేయాలి అన్నది వాళ్ళు చేసింది ఎక్కడ చెప్పకుండా, ఇప్పుడు నేను 25 చెప్తుంటాను, నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడైనా బీజేపీ నరేంద్ర మోడీ గారు ఫోటో పెట్టకపోతే అందరి మీద తిడుతుంటారు కదా రేషన్ షాపుల్లో, అట్లా ఈ విషయంలో ఆవిడ ఎందుకు దే ఆర్ వెరీ సైలెంట్ అబౌట్ ఇట్. సో సే ఫర్ ఇన్స్టెంట్ ఇది కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు కొన్ని ఫినామినల్గా కొన్ని జరుగుతూ ఉంటాయి సార్. అవి ఎవరి ఆధ్యంలో జరిగాయి. ఇప్పుడు ఉదాహరణకి 1918లోనో 1911లోనో ఎప్పుడో ఒకసారి కుల సర్వేలు జరిగాయి. అది పలానా ప్రధానమంత్రి ఆధ్యంలోనో లేకపోతే పలానా బ్రిటిష్ వాళ్ళ టైంలోనే చెప్తారు తప్ప, అలా ఇది ఒక ల్యాండ్ మార్క్ సిచ్యువేషన్. మీరు అన్నట్టు ఇందాక మీరు చూపించారు, 2 స్టేట్లే కాదు సార్, దగ్గర 9 స్టేట్లు అడిగాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించమని మాకు ఈ రోవర్లు ఇవన్నీ అని. మీరు అన్నట్టు ఆయన అగ్రిగేట్ ప్రతి గ్రామానికి ఒక సర్వేయర్ ఉన్నాడు సార్. ఒక గ్రామానికి ఉన్న సర్వేయర్తో ఇది ఎప్పుడైతే సచివాలయంతో అనుసంధానించబడిందో ఒక రికార్డ్ బుక్స్ పెట్టారండి, 2 బుక్స్ తెలుసా మీకు. ఇన్ స్పాన్ ఆఫ్ 2 yearsలో సే ఫర్ ఇన్స్టెంట్ మీకు నాకు ల్యాండ్లో నాది 1 గజం మీకు ఎక్కువైందో లేకపోతే 10 గజాలు నాది మీరు ఆక్రమించారన్నది ఒకసారి కనుక దాన్ని రికార్డులో ఎంటర్ చేస్తే స్పాన్ ఆఫ్ 2 yearsలో దానికి సొల్యూషన్ ఇస్తున్నారు. సో ఇంత పకడ్బందీగా చేసిన దగ్గర 2020లో మీరు ఇంకోటి ఇందాక క్యూఆర్ కోడ్ విషయం చాలా బాగా చెప్పారు. యాక్చువల్గా మీకు ఈ రోజున్న సిచ్యువేషన్స్లో క్యూఆర్ కోడ్ వాళ్ళకి బాగా అలవాటు అండి, ఎందుకంటే వీళ్ళు లెక్కర్ షాప్లో క్యూఆర్ కోడ్ అని చెప్తున్నారు కదా, స్టిక్కర్లు తీయండి, 220 రూపాయలు ఉన్నదానికి వాళ్ళు జే ట్యాక్స్లు గీ ట్యాక్స్లు అని కబుర్లు చెప్పారు కదా. ఇప్పుడు సిబిఎన్ ట్యాక్సా లేకపోతే తపేలా ఛానల్ ట్యాక్సా నాకు తెలియదు, ఓవరాల్గా అది 250 రూపీస్కి అమ్ముతారు లోకల్ లెక్కర్. ఇది నేను కూడా కాదు, సోషల్ మీడియాలో వాళ్ళు ట్రావెల్ అయ్యి చంపేస్తున్నారు జనాలు. ఏంటది నాకు దాని గురించి అవగాహన లేదు. ఏది లిక్కర్ బాటిల్ ఒరిజినల్ గా 210 220 రూపాయలు ఉంటే ఇంకో 20 రూపాయలు ఎక్స్ట్రా చార్జ్ చేస్తుంది కాక ఇంకో 10 రూపాయలు అర్థం చేసి ఏమొస్తుంది అన్ని డీటెయిల్స్ అన్ని వస్తుంది కదా, వస్తాయి కదా. దానికి ఇలాంటి క్యూఆర్ కోడ్ స్టిక్కర్ కి 250 ప్రజల దగ్గర దోపిడీ వాళ్ళు తీసి చూపిస్తున్నారు సార్, యాజ్ పర్ ఒరిజినల్ క్యూఆర్ కోడ్ ఇదని. సో నేను ఎందుకు చెప్తున్నాను, దానిపైన ఇంకొక స్టిక్కర్ వేస్తున్నారు, 250 స్టిక్కర్ వేసి అమ్మేస్తున్నారు. ఇది కాదురా ఇది ఒరిజినల్ స్టిక్కర్ అని జనాలు మొత్తుకుంటారు. అది ఎవరు ఎక్సైజ్ పోలీసుల సిబ్బంది మధ్యలో గలవ పెట్టారు ప్రజలు. ఏంటి సార్ ఈ డైరెక్ట్ దోపిడీ అని. సో దీనికి అనుసంధానించి చూస్తే మనం ఇంకొక విషయం గమనించాలి. మీరు మంచి పాయింట్ చెప్పారు. అప్పుడు క్యూఆర్ కోడ్ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇది సర్వేలు చేసి వాళ్ళు పాస్ పుస్తకాలు వాళ్ళకి ఇచ్చేటప్పుడు దాంట్లో క్యూఆర్ కోడ్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. అప్పుడు మద్యం కూడా అమ్మినప్పుడు ప్రభుత్వం అమ్ముతోంది కాబట్టి క్యూఆర్ కోడ్ కూడా అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళు జుట్లు పీక్కు వస్తుంది ఏంటి, క్యూఆర్ కోడ్తో ఎక్స్చెక్కర్కి వచ్చిన రెవెన్యూ
విత్ అనా పైసలతో కాగ్ రిపోర్ట్లతో సైతం బడ్జెట్ ఫిగర్స్ ఉన్నాయి. అవును. ఇప్పుడు అందుకే కేసుతో చూడండి రోజు అది ఎక్స్టెన్షన్ ఆఫ్ రిమాండ్లే తప్ప అసలు విషయం ఇల్లే. అదే మీరు ఆ లెక్కర్ స్కామ్లో అంటే దీన్ని అనవసరంగా మాడుతున్నాము కానీ అవును. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది ఇటు తిప్పి అటు తిప్పి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ పేక చుట్టుకునిలో ఉంది. ఎందుకు ఎలక్షన్ కమిషన్ అప్పుడు ఉన్నాడు మేనా, ఇప్పుడు అఫిడవిట్లో ఏమని ఇచ్చారు తెలుసా కోర్టుకి సబ్మిట్ చేసిన దాంట్లో, ఎఫ్ఐఆర్ దీంట్లో చార్జ్ షీట్లు వేసిన దాంట్లో ఓకే 3,500 కోట్లు అన్యాక్రాంతంగా ప్రజలకు పంచారని. అంటే ఎలక్షన్ సజావుగా జరిగిందన్న దగ్గర 3,500 కోట్లు ప్రజలకు అన్యాయంగా పంచారంటే డబ్బులు దుర్వినియోగమైనట్టే కదా. అంతే కదా. డబ్బులు పంచిన ఎలక్షన్ వాళ్ళు ఎలా అథెంటికేట్ చేస్తారు? సో అట్లాగే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో దగ్గర 13,000 పైచిలకు గ్రామాలు ఉన్నాయండి. 6,800 కంప్లీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు వీళ్ళు దీన్ని కంప్లీట్ చేసి ఉదాహరణకి అంటే వీళ్ళకి అంత సీను సేవ లేదు రెండును, ఎందుకంటే అంత కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో 2 ఏళ్ళు అడ్వాంటేజెస్గా పనిచేయబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 6,800 గ్రామాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగారు. ఇప్పుడున్న అనుసంధానించిన సచివాలయ వ్యవస్థ వీళ్ళకి కోఆర్డినేషన్స్ లేవు. అండ్ మోరోవర్ సిబ్బందిని కుదించుకున్నారు వాళ్ళకి సంబంధిత శాఖలకి తరలించి సచివాలయ వ్యవస్థని. సో ఈ సర్వేర్లొక్కలు చేసినా సరే ఇది రికార్డు పరంగా సచివాలయ వ్యవస్థగా అనుసంధానించడం క్వైట్ ఇంపాసిబుల్. సో ఈ తరుణంలో మిగిలిన గ్రామాలు వీళ్ళు కంప్లీట్ చేసి క్రెడిట్ తీసుకుందాం అన్నా సరే క్రెడిట్ కుదరని పని. సో ఇక్కడ మీరు రోవర్లతో చేసిన దాన్ని శాటిలైట్తో అనుసంధానించి మెటిక్యులస్ క్యాల్కులేషన్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి కేవలం వాళ్ళు ఆయన ఫోటో పెట్టడం రాళ్ళ మీద రంగేయడం తప్ప మీరు దగ్గర 86 లక్షలు 87 లక్షలు అండి అదంటే చెప్పాలంటే పట్టాదారు పాస్బుక్లు ప్రజలకు అందించారు. సే ఫర్ ఇన్స్టెంట్ ఆ జగన్మోహన్ రెడ్డి పాస్బుక్ ఫోటో ఉన్నదాన్ని ఇవాళ ఎవడైనా సరే బ్యాంకులో తాకట్టు పెట్టడానికో దేనికో ఇది కాదు అని చెప్పమనండి ఎవడైనా? లేదు, చెప్పలేదు. పోనీ ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వంలో పట్టాదారు పాస్ పుస్తకం మా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో తీసి కొత్త పుస్తకం ఇస్తారు అంతే కదా. ఆ మొదటి పేజ్ లేకుండా ఇచ్చారని అంటున్నారు నాకు. అంతకన్నా ఇంకే ఉంటుంది అంతే కదా. 6,800 గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చారో హయాంలో ఏదైతే ఇచ్చారో పాస్ పుస్తకం అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఇంక్లూడింగ్ క్యూఆర్ కోడ్ లేదంటున్నారు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో లేకుండా ఇంక్లూడింగ్ క్యూఆర్ కోడ్ తో అదే పుస్తకం అదే పుస్తకం కరెక్ట్. ఇది కరెక్ట్. సో దీన్ని పట్టుకొని ఏం అలా చేసిన అడవడి ఇల్లు పచ్చలో అయితే కరెక్ట్గా చూడండి ఆ ఆవకాయలో ఎర్ర నూనె ఉంటుంది చూడండి ఆ ఎర్ర ఇంకుతో రాసాడు అదే అబద్ధం వార్తలు ఎప్పుడైనా సరే హైలైట్ చేసుకున్నాడంటే ఆ పచ్చడి ఇంకుతో రాసాడు అని అర్థం. ఇంకు బదులు నూనె వార్తడాడు ఆ జిడ్డు వార్తలకి. సో మీరు అన్నట్టు మీ భూమి మీది కాదు, ఒకసారి అది చూపించండి. మీ భూమి మీది కాదు ఈనాడు పత్రిక. సార్ ఇది మనకి రామోజీ ఫిలిం సిటీ కాదు కదా సార్, ఎందుకంటే ఎవరిదో భూములు ఎత్తుకెళ్ళిపోయి కట్టేసుకోవడం కాదు కదా. అవును అలాగా బాబు అది భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రం యొక్క భూమిని ఒక ముఖ్యమంత్రి వాళ్ళకి సురక్షితంగా అందించిన దాంట్లో కాదు. ఒక ముఖ్యమంత్రి మీద క్లియర్గా స్క్రీన్ పైన వేస్తున్నారు చూడండి. ఒక ముఖ్యమంత్రి ఫోటో వేసి క్యారికేచర్ చేసి భూములు ఎత్తుకొని పోతూ దోచుకుంటున్నట్టుగా ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తే ఏం సార్ అసలు వైఎస్ఆర్సీపీ దాన్ని తిప్పికొట్టగలిగిందా? నాకు మీలాంటి వాళ్ళే చెప్పాలి. చాలా నష్టపోయింది. నేను కాదు సార్, నేను అజయ్ కల్లం గారితో కలిపి నేను దగ్గర ఒక 20 ఇంటర్వ్యూలు చేశాను. నా చేత నేను చేశాను. మీరేటి చేశారు చెప్పండి? మీరు ఇలాంటి బొమ్మ ఎప్పుడైనా మీరు ప్రాణాలు తెగించేశారా పేపర్లో కానీ ఎక్కడైనా? మనం దిగజారలేం కదా సార్. ఎందుకు విలువలు విశ్వసనీయత అంటే ఎందుకంటే జర్నలిజం పట్ట మీకు కుల ప్రాతిపదిక మీద రాలేదు కదా, కష్టపడి చదువుకుంటూ వచ్చింది. ఆ తేడా తెలుసుకోండి. వీడు దిగజారాడని ప్రతి ఒడిని దిగజారమని ఎక్స్పెక్ట్ చేయకండి సార్. ఈ కళనికి ఉన్న పదును అవతలడికి వార్తతో ఇప్పటికీ పీక్కోలేక సస్తున్నారు, పీక్కోలేక. సో ఇప్పుడు మీకు ఈ బొమ్మలు వేయడం ఏం లేటండి జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, వాళ్ళు ఈరోజు ఇందాక మీరు చూపించారు చూసారు హ్యాష్ ట్యాగ్ లో ఆ రామారావు గారినే ఒంటి మీద నూలిపోగు లేకుండా బొమ్మలు వేసిన వాళ్ళు కరెక్ట్. ఈ తెలుగు తొక్కు మేళను పట్టుకుని వాళ్ళు కుక్కతో కట్టుకుని గోదావరి ఎత్తున్నారు. ఏరు దాటిన తర్వాత బోడిమల్ల సిద్ధాంతం కనిపెట్టిన చంద్రబాబు నాయుడు గారికి ఎలాగో వీళ్ళు ఆయన మించిపోయిన సిద్ధాంతం. సో ఇక్కడ మీకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన విషయంలో విషం చిమ్మడంలో సక్సెస్ అయ్యి యూరియా సప్లై చేయలేకపోతున్నారు. ఎందుకు? అప్పుడు వాళ్ళు చిమ్మిన విషం పొలాల్లో ఉంది కాబట్టి యూరియా బదులు అది బాగా పనిచేస్తుందని సక్సెస్ఫుల్ నెరేషన్స్ లో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది ఒకే ఒక విషయం నేను చెప్పగలను సార్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ వీళ్ళు చేసిన తకరారులు ఏమైనా ఉన్నాయంటే మా అయితే ఫోటో మార్చిన మొదటి పేజీ తప్ప అదే క్యూఆర్ కోడ్ కాకుండా కొత్త క్యూఆర్ కోడ్ ఏమైనా ఇస్తే దాని మీద మాట్లాడదాం సార్. కొత్త క్యూఆర్ కోడ్ ఇవ్వకుండా ఇదే క్యూఆర్ కోడ్ 6,800 గ్రామాలని మళ్ళీ రీసర్వే కనుక వీళ్ళు చేసినా వీళ్ళంత తెలుగు తక్కువ బ్యాచింగ్ కోట్లు లేనట్టు లెక్క. ఎందుకంటే ఈ 1000 కోట్ల పథకంలో 200 కోట్లు కేంద్ర ప్రభుత్వం అలొకేట్ చేసింది. అంటే ఉపాధి కల్పించిన ఉదంతం 15,000 మంది దగ్గర ఈ సర్వేల రూపంలో ప్రభుత్వ ఉద్యోగాలు రెవెన్యూ శాఖలో కల్పించింది. వాళ్ళ కడుపు మంట. ఇది అద్భుతాలు ఎప్పుడు జరగవు కదా. చంద్రబాబు గారు ఆయనలో కడుపులో ఉన్న విషయాన్ని కక్కే నేపథ్యంలో ఏ రోజు కూడా ఇంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన లేదు. దగ్గర 1,26,700 మంది ఎంప్లాయీస్ ఒకే ఒక్క పెన్ స్ట్రోక్తో ఇచ్చింది సచివాలయ వ్యవస్థ. సో ఇలాంటి ట్రాక్ రికార్డులు అప్పుడు మా దగ్గర ఏం లేనప్పుడు ఏంటంటే ఈ విషయం చెమ్ముకుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఇండివిజువల్ క్యాష్ క్యాడింగ్ చేసుకుంటే వాళ్ళ పని సులువు అవుతుంది అనుకున్నారు. అదే సక్సెస్ అయ్యారు వాళ్ళు.
రైట్. మీరు ఆద్యంతం గమనించగలిగితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని కన్నా ఆయన చేసింది చెడ్డని చెప్పడంలో సక్సెస్ అయ్యి 164 స్థానాలు తీసుకొస్తే తిన్నది అరక్క డైజెషన్ ప్రాబ్లం వచ్చి సస్తున్నారు వాళ్ళు. ఎందుకు సస్తున్నారంటే ఏ దాంట్లో వేలు పెట్టినా కరెంట్ షాక్ తగిలినట్టు తగులుతుంది. ఇప్పుడు ఇదే ఈ సర్వేలు మొదలెట్టి చేస్తారు కదా, ఇంత ఎక్విప్మెంట్ ఉండి దడన్నో మీరు డ్రోన్లు వేసుకుని తిరుగుతున్నారు. డ్రోన్లు కాదు, రోవర్లు అవి. అవును. అండ్ మోర్ ఇవాళ వీళ్ళు డ్రోన్ వ్యవస్థ ఎన్ని కబుర్లు చెప్తున్నారు కదా, దే డోంట్ నో హౌ టు యూజ్ ద రోవర్స్. అది మూడోది, ఈ సర్వే వ్యవస్థతో ఎప్పుడైతే వీళ్ళు అనుసంధానించుకుని ఒక పేస్తో పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి 87 లక్షల మందికి పాస్బుక్లు అలా అందించగలిగాడు, రెవెన్యూ రికార్డ్ స్ట్రైటింగ్ చేయగలిగాడు. Yes. మిగిలిన వ్యవసాయ కంపెనీలకి ఇంకా చావలేదు. ఇది పని మొదలెట్టారు అనుకోండి, నెత్తి కూర్చుంటారు బీజేపీ వాళ్ళు. అంచేత తమాషా చూపించడం సిద్ధహస్తులు. రైట్.